కారం కారంగా నోటికి రుచిగా ఉండేటటువంటి మిరపకాయలతో చేసిన ఊరగాయని ఈరోజు మనం చేసేద్దాము. గ్రీన్ చిల్లీస్ 250 గ్రామ్స్ తీసుకోండి. దానిపైన ఉన్న రెమ్మల్ని బాగా తీసేసి అన్నిటికీ బాగా క్లీన్ చేసి ఎండబెట్టుకోండి. తర్వాత మధ్యలో రెడ్ చిల్లీస్ని కట్ చేసుకోండి సిజర్తో. అన్నీ ఇలానే కట్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన వేడిగా ఉండేటటువంటి ఒక లీవ్ ఫ్లేమ్లో ఉన్న ప్యాన్ తీసుకునేసి మనం కొంచెం ఫెనల్ సీడ్స్, జీలకర్ర, ఫెనుగ్రీక్స్, మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు తీసుకొని దోరగా వేయించుకోవాలి. లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది, మాడు వాసన వస్తుంది అందుకు. సో ఈ పక్కన తీసుకొని గ్రైండింగ్ జార్లో వేసుకొని ఊరికి అట్ట కచ్చాగా మనం గ్రైండ్ చేసుకుందాం, మరీ ఎక్కువగా కాకుండా. నెక్స్ట్ ఒక దాంట్లో మస్టర్డ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత మిరపకాయల్లో కొంచెం సోడా, సాల్ట్, పసుపు, కాశ్మీరీ పౌడరు అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, కొంచెం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ ఏదైనా వేసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ వేసుకునేసి బాగా కలుపుకొని దీన్ని ఎయిర్ టైట్ లిడ్లో కానీ దేంట్లో అన్న స్టోర్ చేసుకొని రోజు మన అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి.